కట్టేరమ్మ రాలేదు కానీ బదులుగా కొడుకుని పంపించిందమ్మా. హాయ్ హలో నమస్తే దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎన్ఎస్ఐ గురువును. ఇలా అయితే మనం ఎక్కడికి వచ్చినాం అంటే నాగోల్ దగ్గర ఉన్న గణేశుల దగ్గరికి వచ్చినాం. పెద్ద పెద్ద గణేశులు ఉన్నాయి ఇక్కడ అయితే. మొత్తం ముద్దగానిపోయాలు చూడండి. గబ్బిలాలు మీద కూర్చున్నాడు భగవంతుడు. ఇలా లంబోదరు చూడండి ఎట్టున్నాడు. ఇప్పుడైతే పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. అయ్యా కట్టబడి వాటర్ కూడా మొత్తం మన ఎక్కడ అంటే మహారాష్ట్ర ముంబైలో పెట్టే మోడల్ పడిగలు అమ్మో నాకు పడిగలు. నాకైతే భయం అయింది చూడంగానే. మస్తు తీసుకోండి, భగవంతుని పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే రాధాకృష్ణుల అవతారంలో ఉన్నాడు భగవంతుడు. మన చిన్న గణేశుడు మధ్య రాధాకృష్ణ లెక్క ముద్దొస్తుడు మంచిగా ఉన్నాడు దేవుడు. అయితే మంచిగా పూజించండి. ఇంకా పెయింటింగ్ వర్క్ జరగలేదు. ఇక్కడ నంది రాధాకృష్ణుల అవతారం ఉన్నాయి. మొత్తం ఈ విగ్రహం అయితే పెయింటింగ్ అయితే వర్క్ జరుగుతుంది. మొత్తం అవే ఉన్నాయి ఇక్కడ రాధాకృష్ణ. ఈ సైడ్ మొత్తం భుజగాని పోయారు. ఈ సైడ్ మొత్తం భుజగాని పోయింది. రాధాకృష్ణానికి పెయింటింగ్ అయితే మంచిగా జరుగుతుంది. ఇలా ఇంకో కళాకారు దగ్గరకు వచ్చినాం. వామో ఇక్కడనైతే చూడురి మొత్తం పూణే మహారాష్ట్ర టైపు భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ చూడురి ఇంకా కలర్ అయితే కాలేదు. ఒక 2-3 షాంపిల్స్ కలర్ వేసి పెట్టారు మనోళ్ళు. ఇక్కడ చూపి తమ్ముడు. వామో నాకన్నా చాలా పొడుగున్నాడు దేవుడు. అక్కడ కూర్చున్నాడు. ఇక మొత్తం స్టేజ్ గిట్లా మంచిగా మొత్తం ఇదంతా వుడ్డు చెక్కనే కింద స్టేజ్ గిట్లా వస్తున్నది డిజైన్. అయితే ఇది క్లాత్, ఇది క్లాత్ బార్డర్ మంచిగా ఉంది. ఓ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వామో షాగైనా మొత్తం మెరుస్తుంది చూడండి. అట్లా డిజైన్ ఇట్లా ఇక చూడండి బార్డర్ ఇట్లా ఎట్లా మెరుస్తుంది అంటే చెమమంటుంది మొత్తం. ఇక డిజైన్ చూడండి, స్టోన్స్ ఇట్లా సూపర్ ఉన్నాడు దేవుడు. పూణే దోస్తులు ఇక్కడనైతే ఇంకా గణేషులకు కలర్ వేయలేదు. పెండింగ్ వర్క్ అయితే చాలా పెండింగ్ ఉన్నది ఇక్కడ నాగోల్ దగ్గర. గణేషులు పెద్దగా ఉన్నాయి. అయితే నాటి ఆర్ట్స్ హైదరాబాద్ దగ్గరకు వచ్చినాం. ఇందులో ఒక విగ్రహం అయితే దేవుడు ఆశీర్వదించినట్టు ఉంటుంది. మీరు ఖచ్చితంగా గమనించాలి. పూణే నుండి పిలిపించి చేపించారు దేవుణ్ణి. అయితే సూపర్ అంటే సూపర్. ఇంకా కలరింగ్ కాలేదు.